కొన్ని కూరగాయలకి, ఆహార పదార్థాలకి మధ్యలో బ్యాడ్ నేమ్ వస్తుంది. దీంతోటి అమ్మో అది సరిపడదేమోనని చాలామంది వదిలేస్తూ ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే క్యాబేజీ. క్యాబేజీ తింటే థైరాయిడ్ పెరిగిపోతుందని, థైరాయిడ్లో మంచిది కాదని, థైరాయిడ్ లేని వాళ్ళు కూడా దీని గురించి భయపడుతూ ఉన్నారు. అలా కాకుండా క్యాబేజీని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే త్రూఅవుట్ ద ఇయర్ మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. క్యాబేజీ నిజానికి ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పొచ్చు. అయితే కొంతమందికి ఆ క్యాబేజీని తినాలంటే బోర్ అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు దీన్ని రకరకాల వంటకాల రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఈ క్యాబేజీ తాలూకు ప్రత్యేకతలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అతి ముఖ్యమైనది క్యాబేజీ. క్యాబేజీ ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలని, అలాగే దీంతో మీరు తయారు చేసుకోగలిగేటువంటి ఆహార ఔషధాలని, అలాగే ఆహార పదార్థాలని, వీటిని మొత్తం తెలుసుకుందాం. చూడండి, క్యాబేజీ ప్రత్యేకత ఏంటంటే ఇది ఏడాది పొడవునా లభిస్తుంది. కాబట్టి ఏడాది పొడవునా మనం దీన్ని ఉపయోగించి ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఒక అద్భుతమైన కూరగాయ ఇది. ఇది మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోనూ లేదా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక వంటకాల్లో ఇది ప్రధానమైంది. దీన్ని ప్రత్యేకత ఏంటంటే పచ్చిగా సలాడ్స్లో వేసుకోవచ్చు, లేదా రకరకాల వంటకాల్లో కూడా ఉడికించి తినొచ్చు. ఇది చాలా అమేజింగ్ విషయం. ఎట్లయితే ఉల్లిపాయను తింటామో అలాగా. నిజానికి క్యాబేజీ మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. పోషకాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, అన్నిటికీ మించి యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్యాబేజీలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి క్యాబేజీని తింటే వీటన్నిటి తిన్నట్టే. మరి మీలో చాలామందికి ఈ క్యాబేజీని ఉడికించినప్పుడు వచ్చే ఒక రకమైన వాసన నచ్చకపోవచ్చు. కానీ దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. క్యాబేజీని ఇలాగా చిన్న సెగ మీద నెమ్మదిగా ఉడికించాలి. అలా చేస్తే ఆ వాసన రాకుండా ఉంటుంది. అంతేకాదు క్యాబేజీ తాలూకు పోషక విలువలు కూడా తగ్గకుండా ఉంటాయి. అసలు క్యాబేజీ గురించి చెప్పాల్సి వస్తే క్యాబేజీ పోషకాల గని అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు? క్యాబేజీ ప్రత్యేకత తక్కువ క్యాలరీలు ఉంటాయి, ఎక్కువ పోషకాలు ఉంటాయి. అలాగే తక్కువ క్యాలరీలు ఉంటూ ఎక్కువ పోషకాలను ఇచ్చే కూరగాయలు ఇది ఒకటి. మీకు తెలుసో లేదో, అరకప్పు ఉడికిచ్చిన క్యాబేజీ అంటే సుమారుగా 76 గ్రాముల క్యాబేజీలో కేవలం 130 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన చక్కని ఆహారం. ముఖ్యంగా ఇది రోజుకి మనకు అవసరమైనటువంటి విటమిన్ సిలో దాదాపు సగాన్ని అందిస్తుంది. అమేజింగ్ కదా. అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు, దాదాపు సగం వస్తుంది దీని ద్వారా మనకి విటమిన్ సి. విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. అంతేకాదు క్యాబేజీ పీచు పదార్థాలకి కూడా ఒక మంచి సోర్స్, అంటే ఫైబర్కి. అరకప్పు క్యాబేజీ మనకి రోజుకి అవసరమైన పీచు పదార్థాలలో 10% అందిస్తుంది. రోజుకి మనకి 30 గ్రామ్స్ పీచు అవసరం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, క్యాబేజీలో విటమిన్ కే ఉంటుంది, విటమిన్ B6, ఫోలేట్, పొటాషియం, ఇంకా ముఖ్యంగా మ్యాంగనీస్, ఇలాంటి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు అలాగే ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ కూడానండి మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. కాబట్టి క్యాబేజీ మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం, విటమిన్ సి మీరు వింటున్నారు కదా, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇక దీంట్లో ఉండే పీచు పదార్థం ఫైబర్, ఇది జీర్ణ వ్యవస్థకి అవసరం. అంటే జీర్ణ వ్యవస్థని హెల్తీగా ఉంచుతుంది. రక్తంలో ఉంటుందే ఆ చక్కెర, దాని స్థాయిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా విటమిన్ కే ఉంటుంది దీంట్లో, రక్తం కట్టడానికి సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా అవసరం ఇది. ఇంకా యాంటాక్సిడెంట్ ఉంటాయి, అంటే శారీరక కణాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి యాంటాక్సిడెంట్ రక్షిస్తాయి. అలాగే దీర్ఘవ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే ఇది కేవలం కూరగాయనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. అంటే దీనికి బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అసలు కొన్ని శాస్త్రీయ పరిశోధనల ప్రకారంగా క్యాబేజీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అసలు నేను నా డే టు డే ప్రాక్టీస్లో కూడా ఇది గమనించాను. అలాగే కొన్ని అధ్యయనాల్లో కూడా గుర్తించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు, వీటిని మీతో పంచుకోబోతున్నాను. ఒకటి ఏంటంటే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. క్యాబేజీలో పీచు పదార్థాలు ఉంటాయి అనుకున్నాం కదా, కాబట్టి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యం ఉంచడానికి ఇది సహాయపడుతుంది. ఈ పీచు పదార్థం మలం తాలూకు ఆ బల్క్ని, అంటే ఆ పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. అంతేకాదు ఇది ఆ పేగు కదలికలు ఉంటాయి కదా, వాటిని సులభతరం చేస్తుంది. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆ గట్ బ్యాక్టీరియా వృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఇక రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి కూడా పీచు పదార్థం చాలా ముఖ్యం.
కాబట్టి మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ ఆహారంలో క్యాబేజీని చేర్చుకోవడం అనేది ఒక మంచి ఆప్షన్. ఇక క్యాబేజీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాబేజీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి రక్తనాళాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఇంకా రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగేటువంటి నష్టాన్ని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యాబేజీలో ఉండేటువంటి పొటాషియం ఇది రక్తపోటుని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అంటే డయాబెటిక్గా పనిచేస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్యాబేజీని మీ డైట్లో చేర్చుకోండి. ఇంకొకటి, రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఎందుకంటే క్యాబేజీ విటమిన్ సికి గొప్ప సోర్స్ అనుకున్నాం. కాబట్టి విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ అలాగే వ్యాధులతో పోరాటానికి శరీరం తాలూకు ఆ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాబేజీలో వేరే ఇతర యాంటాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని మరింత స్ట్రెంథన్ చేయడానికి సహాయపడతాయి. రోగాల బారిన పడకుండా ఉండాలంటే క్యాబేజీని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంకొకటి, రక్తం కొంతమందికి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. రక్తం గడ్డగట్టడానికి ఇది సహాయపడుతుంది. క్యాబేజీలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. విటమిన్ కే గాయాల వల్ల ఆ రక్తం కారిపోతూ ఉంటుంది కదా, దాన్ని గడ్డగట్టించడానికి సహాయపడుతుంది. ఇది రక్తస్రావం జరగకుండా నిరోధిస్తుంది. అంతేకాదు విటమిన్ కే ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ కేని తగినంత తీసుకోవడం అనేది అవసరం. క్యాబేజీ విటమిన్ కే తాలూకు సోర్సెస్లో ఒక ముఖ్యమైనది. ఇంకా క్యాన్సర్ నివారణకి కూడా ఈ క్యాబేజీ తోడ్పడుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. క్యాబేజీలో క్యాన్సర్ నివారణకి సహాయపడే కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటి ఇండోల్ 3 కార్బినాల్ అనే రసాయనం యాంటాక్సిడెంట్ కింద అలాగే క్యాన్సర్ నిరోధక ఏజెంట్ కింద పనిచేస్తుంది. శాస్త్రీయ అధ్యయనాల్లో ఏం తేలిందంటే ఇండోల్ 3 కార్బనాల్ రొమ్ము క్యాన్సర్, కాలేయపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇంకా ముఖ్యంగా కొలాన్ క్యాన్సర్ నివారణకి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధించడానికి, వాటిని నాశనం చేయడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే క్యాబేజీని మీ డైట్లో చేర్చుకోండి. ఇక చెప్పుకున్నాం కదా, కొంతమందికి క్యాబేజీ వాసన అంటే గిట్టదు. అలాంటప్పుడు ఆ వాసన తగ్గించడానికి ఏం చేయాలి అనేది చాలా సింపుల్. క్యాబేజీని ఉడికిస్తారు కదా, అప్పుడు ఆ వాసన మీకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటే ఈ పద్ధతులు పాటించండి. ఒకటి, చిన్న సెగ మీద ఉడికించండి. క్యాబేజీని ఎక్కువ వేడి మీద కాకుండా చిన్న సెగ మీద నెమ్మదిగా ఉడికించాలి. ఇలా చేయటం వల్ల వాసన తగ్గిపోతుంది. అలాగే నీళ్ళకి వెనిగర్ కానీ నిమ్మరసం కానీ కలపాలి. క్యాబేజీని ఉడికించే నీళ్ళల్లో కొద్దిగా వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ కలపడం వల్ల కూడా వాసన తగ్గుతుంది. అన్నిటికీ మించి మూత లేకుండా ఉడికించండి. క్యాబేజీని ఇలా మూత లేకుండా ఉడికించడం వల్ల వాసన తగ్గిపోతుంది. సింపుల్ లాజిక్. అన్నిటికీ మించి ఉడికించిన వెంటనే తినేయాలి. క్యాబేజీని మరీ ఎక్కువసేపు ఉడికించకుండా సరిగ్గా ఉడికిన వెంటనే తీసేయాలి. అప్పుడు ఎక్కువసేపు ఉడికిస్తే మళ్ళీ వాసన వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్యాబేజీని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనేది కూడా ముఖ్యం. అంటే ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అంటే క్యాబేజీ తాలూకు అన్ని అంశాలు మీకు అందాలంటే దాన్ని రోజువారీగా మీ డైట్లో చేర్చుకోవాలి. ఎలా చేర్చుకుంటారు? ఒకటి, పచ్చి క్యాబేజీ సలాడ్. అంటే క్యాబేజీని సన్నగా తరిగి సలాడ్స్లో వేసుకోవచ్చు. పచ్చి క్యాబేజీలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. అలాగే క్యాబేజీ కూర. అంటే క్యాబేజీని మనం చెప్పుకోతున్నాం రకరకాల కూరల్లో వండుకోవచ్చు వేసి. ఇది రుచికరంగా ఉంటుంది. అలాగే పోషకాలను కూడా అందిస్తుంది. ఇక క్యాబేజీ పచ్చడి కూడా చేసుకోవచ్చు. మీకు తెలుసో లేదో, క్యాబేజీ తోటి పచ్చడి ఇలా చేసుకొని తింటే ఇది భోజనంలో ఒక రుచికరమైనటువంటి సైడ్ డిష్గా ఉపయోగపడుతుంది. ఇక క్యాబేజీ జ్యూస్ కూడా. అంటే క్యాబేజీని జ్యూస్ లాగా కూడా మీరు చేసుకొని తీసుకోవచ్చు. దీన్ని ఉదయం పరిగడుపున తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ ఫీడ్ రాట్ యూ విల్ గెట్ రాట్ యాజ్ ప్రింట్అవుట్ అంటారు. క్యాబేజీని సరిగ్గా ఎంచుకోకపోతే మళ్ళీ నష్టాలు. కాబట్టి క్యాబేజీని ఎలా ఎంచుకోవాలి, ఎలా నిల్వ చేయాలనేది కూడా తెలుసుకోవాలి. అంటే మార్కెట్ నుంచి క్యాబేజీని తెచ్చుకునేటప్పుడు కొన్ని విషయాలు మీరు గమనించాలి. ఒకటి, దాని బరువు చూడండి. బరువుగా ఉండాలి. క్యాబేజీ గట్టిగా బరువుగా ఉంటే మంచిది అని అర్థం. తేలిగ్గా ఉంటే అది పాతది అని అర్థం. అలాగే ఆకులు తాజాగా ఉండాలి. ఇది కూడా గమనించండి. క్యాబేజీ ఆకులు ఫ్రెష్గా పచ్చగా ఉండాలి. ముడతలు పడ్డాయనుకోండి లేదా రంగు మారిందనుకోండి, అలాంటి క్యాబేజీని కొనకండి. ఇంకోటి, రంగు కూడా గమనిస్తే సమానంగా ఉండాలి. అంటే క్యాబేజీ రంగు ఈక్వల్గా ఉండాలి. మచ్చలు లేదా బూడిద రంగులో ఉండటం అలాంటి భాగాలు ఉండకూడదు. అన్నిటికీ మించి క్యాబేజీని నిల్వ చేయడానికి దాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తోసేయకూడదు. ఇలా చేస్తే కొన్ని వారాల పాటు ఫ్రెష్గా ఇది ఉంటుంది. అయితే
చెప్పుకున్నాం కదా, ఈ క్యాబేజీ తోటి 1 కాదు 2 కాదు చక్కటి వంటకాలు అనేకం చేసుకొని దాని తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఏమిటివి? ముందు మనం చెప్పుకోవాల్సింది క్యాబేజీ పాన్ కేక్. క్యాబేజీ తోటి ఒక దోశ లాంటిది వేసుకోవటం అంతే. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే క్యాబేజీ తురుము 2 కప్పులు, అలాగే ఈ క్యారెట్ తురుము 1 కప్పు, ఇంకా పచ్చిమిర్చి 2, అలాగే గోధుమ పిండి 1/2 కప్పు, మైదా పిండి 1/4 కప్పు, గుడ్లు 2, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, అలాగే ఉప్పు, నీళ్లు, నూనె తగినంత. ఇలా మీరు సిద్ధం చేసుకోవాలి. సరే, ఇవన్నీ సమకూర్చుకున్నారు. మరి ఎలా తయారు చేసుకోవాలి? ఒక పాత్రలో ఈ గుడ్లు గిలగొట్టండి. 1 స్పూను నూనె, క్యాబేజీ, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, దీని తాలూకు ఆ తరుగు కలపండి. ఈ మిశ్రమానంలో మళ్ళీ గోధుమ పిండి, మైదా పిండి కొద్దిగా వేసి కలపండి. అవసరమైన నీళ్లు పోసి పిండి ఉండలు కట్టకుండా చూసుకోండి. చివరిగా బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు పెనం మీద కొద్దిగా నూనె వేసి గరిటెతో ఈ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి చిన్న సెగ మీద 2 వైపులా కాల్చండి. అంటే ఒక దోశలాగా. దీంతో సాస్తో సహా దీన్ని తింటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పుడు మనం డిష్ లాంటిది చేసుకున్నాం కదా, దీంతో దాదాపుగా ఒక ఫ్రైడ్ రైస్ లా కూడా చేసుకోవచ్చు. అంటే స్టీమ్ క్యాబేజీ తర్వాత దాంతో మీరు చేసుకునే వంటకం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే సన్నగా తరిగినటువంటి క్యాబేజీ 2 కప్పులు, పచ్చిమిర్చి 3, నానబెట్టిన పచ్చి బఠానీ 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 రెబ్బలు, ఇంకా పసుపు కొద్దిగా, అలాగే నూనె 2 స్పూన్లు. ఇలా సిద్ధం చేసుకోండి. దీన్ని ఎలా తయారు చేసుకుంటారు? పాన్లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అలాగే అల్లం పేస్టు, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేసి వేయించండి. తర్వాత క్యాబేజీ, పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టండి. చిన్న మంట మీద 15 నిమిషాలు ఉడికించండి. గరిటెతో కలుపుతూ ఉండండి. ఉప్పు కలిపి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించి దించేయండి. దీనిపైన తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు. చిన్న మంట పైన ఉండటం వల్ల ఈ క్యాబేజీ వేగటంతో పాటు ఉడుకుతుంది. దీనివల్ల పోషక విలువలు నష్టపోకుండా ఉంటాయి. క్యాబేజీకి ఉండేటువంటి వాసన కూడా తగ్గుతుంది. ఈ కూరని సలాడ్ లాగానో లేదా చపాతీతోనో తిన్నారనుకోండి, అది మెయిన్ కోర్స్లో బాగుంటుంది. మీకు ఒక సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది. ఇలాగా ఈ క్యాబేజీ అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి పోషకాల గని, ఒక ఆహార ఔషధం అని చెప్పొచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.